Hello friends, welcome to my channel. Today we'll discuss about the how to pay amount in NPTL. Okay friends, so NPTL లో అమౌంట్ ఎలా పే చేయాలో చూద్దాము. ఒకసారి మీరు జస్ట్ గూగుల్లో స్వయం NPTEL అని టైప్ చేసి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా NPTEL ఆన్లైన్ కోర్స్, ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు సైన్ ఇన్ కావాలి ఫ్రెండ్స్, ఇక్కడ సైన్ ఇన్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత సైన్ ఇన్ విత్ గూగుల్, సైన్ ఇన్ విత్ మైక్రోసాఫ్ట్. సో మనం జీమెయిల్ అకౌంట్ ఉంటే సైన్ ఇన్ విత్ గూగుల్ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ 2 అకౌంట్స్ చూపిస్తున్నాయి, కంప్యూటర్ సైన్స్ తెలుగు రాజు CSE 531. సో నేను రాజు CSE 531లో ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను, అందుకే నేను ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తున్నా ఫ్రెండ్స్. దీని తర్వాత ఇక్కడ అబౌట్ కోర్స్, అబౌట్ స్వయం, ఆల్ కోర్సెస్, నేషనల్ కోఆర్డినేటర్, లోకల్ చాప్టర్స్, FAQ, స్వయం ప్లస్ ఇవన్నీ కదా. జస్ట్ ఇక్కడ డౌన్ ఆర్ దగ్గర క్లిక్ చేయండి ఫ్రెండ్స్, మీకు మై కోర్సెస్ చూపిస్తుంది. తర్వాత కొంచెం డౌన్ ఆర్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి నేను మై కోర్సెస్లో ఒకటే కోర్సు ఇక్కడ అప్కమింగ్ ఆర్ ఆన్ గోయింగ్, అంటే ఇప్పుడు ఏమైనా నడుస్తున్నాయా కోర్సెస్, ఆన్ గోయింగ్ అని చూపిస్తున్నాడు, కంప్లీటెడ్ ఆల్రెడీ కంప్లీట్ అని ఇక్కడ చూపిస్తాడు. అయితే ఇక్కడ చూడండి సబ్జెక్ట్ నేమ్ చూపిస్తుంది డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ డిజైన్, అంటే నేను ఈ సెమ్లో ఒక కోర్సు రిజిస్టర్ అయ్యాను. చూడండి ఇక్కడ గో టు కోర్స్ ఉంది కదా, ఇక్కడ ఒకటి ఉంది క్లిక్ టు రిజిస్టర్ ఫర్ సర్టిఫికేషన్ ఎగ్జామ్, ఇఫ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్లిక్ టు చెక్ యువర్ పేమెంట్ స్టేటస్. సో ఫస్ట్ గో టు కోర్స్ అంటే కోర్స్ గురించి కంప్లీట్ చూపిస్తారు. సో క్లిక్ టు రిజిస్టర్ ఫర్ సర్టిఫికేషన్ ఎగ్జామ్, ఇక్కడ క్లిక్ చేస్తే మీరు ఎగ్జామ్ సర్టిఫికేషన్ ఎలా రిజిస్టర్ కావాలో చూపిస్తుంది. మనం ఎగ్జామ్ రిజిస్టర్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. సో తర్వాత ఒకవేళ మీరు ఆల్రెడీ పేమెంట్ చేస్తే ఇక్కడ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ మీకు చూపిస్తున్నాడు ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ఎండ్స్ 15th August. సో ఈరోజు మనకు డేట్ వచ్చేసి మనకి ఇక్కడ 8 ఫ్రెండ్స్. సో 15th August అంటే ఇంకా 7 days ఉంది. సో నేను 1 week ముందే రిజిస్ట్రేషన్ చేస్తున్నా. జస్ట్ ఒకసారి ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తుంది సెలెక్ట్ ఎగ్జామ్ సెమిస్టర్, ఎగ్జామ్ బోర్డ్, పర్సనల్ ఇన్ఫర్మేషన్, కోర్సెస్, సెలెక్ట్ సిటీ, రివ్యూ అండ్ ఫినిష్. ఇది లెఫ్ట్ సైడ్. సో ఇది యాక్చువల్గా మెయిన్ పేజ్. హాయ్ రాజు CSE 531 మన మెయిల్ ID. వెల్కమ్ టు NPTEL ఎగ్జామ్ ఫర్ రిజిస్ట్రేషన్ పేజ్. బిఫోర్ యూ స్టార్ట్ పేజ్ గో త్రూ ద టైమ్ లైన్స్. సో మనకి ఇక్కడ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చాడు, వాటిని మనము చదువుకోవచ్చు. జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్, గో టు పర్సనల్ ఇన్ఫర్మేషన్. సో ఆల్రెడీ మీరు ఇవన్నీ ఫిల్ చేశారు, ఎక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు. చూడండి ఇక్కడ ఈమెయిల్ ID ఇవన్నీ జస్ట్ ఉన్నాయా లేవో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎంట్రీ, తర్వాత మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, మెయిల్ ఫీమేల్. సో దీంట్లో మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, అదేవిధంగా ID ప్రూఫ్స్ కూడా మనము ఇవ్వాలి ఫ్రెండ్స్. సో పాస్పోర్ట్ సైజ్ అంటేనేమో 50 to 150 మధ్యలో ఉండాలి, సిగ్నేచర్ అంటే 50 to 150 మధ్యలో ఉండాలి, ID ప్రూఫ్ వచ్చేసి 50 to 2 MB మధ్యలో ఉండాలి ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా మనము ఈ పాస్పోర్ట్ ఉన్న సిగ్నేచర్ ఏమో JPEG ఫార్మాట్లో ఉండాలి ఫ్రెండ్స్. ID ఏమో ఓన్లీ JPEG తీసుకుంటుంది, అదేవిధంగా PDF కూడా తీసుకుంటుంది. సో డూ యూ కమ్ అండర్ SC ST కేటగిరీ, ఒకవేళ మీరు SC STలో ఉంటే ఎస్ క్లిక్ చేయండి, లేకపోతే నో. ఆర్ యూ పర్సన్ విత్ డిజేబుల్డ్ అబోవ్ 40%, అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ ఏమైనా 40% అబోవ్ ఉందా, ఉంటే ఎస్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్, లేకపోతే నో క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో వాట్ ఈజ్ యువర్ రోల్, మీరు స్టూడెంటా, ఫ్యాకల్టీయా, ఎంప్లాయీయా, అదర్సా. సో నేను ఇక్కడ ఫ్యాకల్టీ కాబట్టి ఇక్కడ ఫ్యాకల్టీ క్లిక్ చేశాను. ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే మీరు స్టూడెంట్ క్లిక్ చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్, ఆర్ యూ రైటింగ్ ది ఎగ్జామ్ అవుట్ సైడ్ ఇండియా, నేను ఇండియాలో రాస్తున్న ఎగ్జామ్, అందుకనే నో అని పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, హౌ డూ యూ నో దిస్ కోర్స్, మీకు NPTEL కోర్స్ ఎలా తెలుసుకున్నారు మీరు అని అడుగుతున్నారు. సో దీంట్లో మనము కాలేజా, ఫ్రెండ్సా, ఇంటర్నెట్టా, NPTEL లోకల్ చాప్టరా, అదర్సా. సో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, దీంతో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో నేను ఇక్కడ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా, మీ ఇష్టం మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అయితే కాలేజ్ ప్రిఫర్ చేస్తే బెటర్. ఆర్ యూ ఓకే ఇఫ్ వి షేర్ డీటెయిల్స్ విత్ పొటెన్షియల్ ఎంప్లాయర్స్, ఎస్ నో. దీని మీనింగ్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్.
ఒకవేళ మీ రిజల్ట్ వచ్చిన తర్వాత మీ డీటెయిల్స్ మీ కాలేజీకి షేర్ చేయాలా వద్దా? ఎస్, షేర్ చేయాలని పెట్టాను. షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ రిజల్ట్ కాలేజీ వాళ్ళకి వెళ్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో వాట్ ఈజ్ యువర్ మోటివేషన్ టు డూ దిస్ కోర్స్? మీరు ఎందుకు చేస్తున్నారు ఈ కోర్స్ అంటే, ఫర్ గెటింగ్ ఏ జాబ్, ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఫర్ రీసెర్చ్, టు అప్డేట్ మై నాలెడ్జ్ విత్ ఇన్ దిస్ ఫీల్డ్, టు లెర్న్ అబౌట్ ద మూక్స్ వర్క్. సో చూడండి, ఇది బెటర్ ఆప్షన్, ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. టు అప్డేట్ మై సెల్ఫ్ విత్ నాలెడ్జ్ ఇన్ దిస్ ఫీల్డ్. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. ఐ హియర్ కన్ఫర్మ్, సేవ్ అండ్ కంటిన్యూ. చూడండి, దీని తర్వాత మనకి ఇవన్నీ చూపిస్తాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను ఫ్యాకల్టీ కాబట్టి ఇక్కడ ఫ్యాకల్టీ వచ్చింది, మీ స్టూడెంట్స్ అయితే స్టూడెంట్స్ వస్తుంది. యువర్ కాలేజ్ ఇండియా, సో యువర్ కంట్రీ ఇండియా, స్టేట్ తెలంగాణ, సిటీ వరంగల్, కాలేజ్ నేమ్ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఏరియా. చూడండి ఇక్కడ ఏరియా అంటే మీరు ఏ కోర్సులో చేస్తున్నారు. నేను ఇంజనీరింగ్ కాబట్టి ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకున్నా. కాలేజ్ నేమ్, మీరు మీ కాలేజ్ నేమ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ కాబట్టి ఇక్కడ బాలాజీ సెలెక్ట్ చేసుకున్నా ఫ్రెండ్స్. సో మీరు దీనిలో ఎక్కడ ఉంటే దాని ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కెన్ వి షేర్ యువర్ స్కోర్ విత్ యువర్ కాలేజ్? ఎస్, నేను మా స్కోర్ని కాలేజ్ తోటి షేర్ చేయదలుచుకున్నా. జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. ఐ అగ్రీ అండ్ అండర్స్టాండ్ మై రిజిస్ట్రేషన్ డీటెయిల్స్. దీని తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, యాడ్ కోర్స్ దగ్గర క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ మీకు చూపిస్తుంది మీకు ఏ కోర్సు రిజిస్టర్ కావాలనుకున్నారు. ఇంతకుముందు చూపించగా డేటా సక్సెస్ అండ్ తర్వాత ఎగ్జామ్ డేట్ కూడా మనకి చూపిస్తాడు. 25th 10 అంటే మనకి 25th డేట్ 10th మంత్లో ఉంది ఫ్రెండ్స్ ఎగ్జామ్. జస్ట్ ఇక్కడ యాడ్ కోర్స్ అని క్లిక్ చేయండి. ఒకవేళ మీకు ఎఫ్డిపి కావాలంటే ఎఫ్డిపి కూడా క్లిక్ చేసుకోవచ్చు. సో అది ఫ్యాకల్టీకి, మనకు జస్ట్ యాడ్ కోర్స్ అని క్లిక్ చేస్తున్నా. ఎగ్జామ్ డేట్ చూడండి, సెలెక్ట్ చేసుకోవాలి. యాడ్ కోర్స్ అని కదా, జస్ట్ ఇలా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇది మీకు చూపిస్తుంది సెలెక్టెడ్ ఎగ్జామ్ డేట్. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ మీరు రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, సెలెక్ట్ ఎగ్జామ్ సిటీస్ దగ్గర క్లిక్ చేశాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు 3 రిఫరెన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఫస్ట్ చూడండి, సెలెక్ట్ ఎడిట్ కొట్టాలి. ఇక్కడ ఎడిట్ కొట్టిన తర్వాత సెలెక్ట్ స్టేట్. సో నేను ఫస్ట్ తెలంగాణ ప్రిఫర్ చేస్తున్నా, వరంగల్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా నియర్ బై మన దగ్గర ఉన్న సెలెక్ట్ చేసుకోవాలి. ఎంటర్ కోడ్ అంటున్నాడు. సో మనము కోడ్ కూడా ఇక్కడ క్లిక్ చేయవచ్చు. సో వరంగల్ పిన్ కోడ్ మనము ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఎప్పుడు ఏ చేసినా కూడా దాన్ని ఫస్ట్ సిటీ ఎప్పుడు కూడా మనము ప్రాపర్గా ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ కనుక ఒకవేళ మిస్టేక్ జరిగింది అనుకోండి, మనకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో జస్ట్ నేను ఇక్కడ 506001 అని ఇచ్చా ఫ్రెండ్స్ పిన్ కోడ్. సో దీనివల్ల ఏమవుతుందంటే, మనము రాసే సెంటర్ ఫస్ట్ మనకి ఆప్షన్ వరంగల్లో ఇస్తారు ఫ్రెండ్స్. సెకండ్ ఆప్షన్ మళ్ళీ తెలంగాణ పెడుతున్నా, మాకు కరీంనగర్ దగ్గర వస్తుంది ఫ్రెండ్స్ వరంగల్ తర్వాత. దాని తర్వాత తెలంగాణ, హైదరాబాద్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది సెలెక్ట్ చేసుకున్నా. నేను సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ వరంగల్, కరీంనగర్, నిజామాబాద్. అయితే ఇక్కడ 3 ఆప్షన్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఒకవేళ వరంగల్ ఫుల్ అయిపోయింది అనుకోండి, కరీంనగర్లో సీట్ ఇస్తాడు నాకు ఎగ్జామ్ రాయడానికి. సో ఇక్కడ చూడండి, ఇఫ్ ఎగ్జామ్ సిటీ చాయిసెస్ 1 and 2 ఆర్ నాట్ అవైలబుల్, యూ విల్ బి అలాటెడ్ టు థర్డ్ చాయిస్ ఎగ్జామ్ సిటీ. ఓకే ఫ్రెండ్స్, సో ఇది చాలా ఇంపార్టెంట్. అందుకనే ఎగ్జామ్ ఫీజు ఎప్పుడు కూడా ముందు కడితే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, కన్ఫర్మ్ అండ్ సేవ్. చూడండి, దీని తర్వాత ఒకసారి ఇక్కడ కన్ఫర్మ్ అండ్ పే కానీ క్లిక్ చేయండి. ఒకసారి మీ డీటెయిల్స్ మొత్తం చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూపించిన తర్వాత జస్ట్ ఒకసారి చూసుకోండి సేమ్ ఉన్నాయా లేవా. ఒకసారి చూడండి, కాలేజ్ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తర్వాత పర్సనల్ డిజేబిలిటీస్ నో, సిగ్నేచర్ ఎస్, సో ఎస్సీ ఎస్టీ నో. సో చూడండి, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ కనుక మీరు ఎస్సీ ఎస్టీ అయ్యారనుకోండి, మీకు ఫీజు ఓన్లీ 500 రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్. అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రము 1000. ఓకే ఫ్రెండ్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 500, మిగతా వాళ్ళందరికీ కూడా 1000 రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్. జస్ట్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఒకసారి మీరు డౌన్కి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత రాజర్ ప్రే అని జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. మనము ఇక్కడ చూడండి, పే నౌ అని క్లిక్ చేయవచ్చు, క్యాన్సల్ పేమెంట్. మీకు
నేను ఎస్సీ ఎస్టీ కాదు కాబట్టి ఇక్కడ 1000 రూపీస్ చూపిస్తున్నాడు. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం 500, మిగతా వాళ్ళందరికీ అంటే జనరల్ కోటా ఓసీ బీసీ వాళ్ళందరికీ కూడా 1000 రూపీస్ ఫ్రెండ్స్. ఓకే, జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. పే నౌ దగ్గర క్లిక్ చేయగానే మీకు ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ చూపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. సో దీనిలో ఎప్పుడైతే మీకు ఇక్కడ చూపిస్తారో ఇక్కడ చూడండి, మీకు రకరకాల డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి దీనిలో. సో దీనిలో మనకి యూపీఐ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్ మీరు ఎలా అయినా చేయొచ్చు. నేను ఇక్కడ యూపీఐ సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే నేను ఫోన్పే ద్వారా చేద్దాం అనుకున్నా. జస్ట్ ఇక్కడ ఒకసారి క్లిక్ చేయండి. చేసిన తర్వాత కంటిన్యూ అండ్ పే. సో 3 రూపీస్ జిఎస్టీ మనకు దీనిలో కన్వీనియన్స్ ఛార్జెస్ పడుతున్నాయి. ఇక్కడ క్లిక్ చేయండి. ఒకసారి నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇది క్లిక్ చేయగానే నాకు ఇక్కడ నేను నా మొబైల్లో క్లిక్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను అమౌంట్ పే చేస్తున్నా. సో ఇక్కడ నేను అమౌంట్ పే చేయగానే అక్కడ సక్సెస్ అని చూపిస్తుంది. ఒక 10 సెకండ్స్ టైం పడుతుంది ఎందుకంటే నేను ఫోన్పేలో చేసిన కాబట్టి. సో నా పిన్ నెంబర్ నేను ఎంటర్ చేశాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, అయిపోగానే మీకు కన్ఫర్మింగ్ పేమెంట్ అని వస్తుంది. సో దిస్ విల్ టేక్ ఫ్యూ సెకండ్స్. ఓకే ఫ్రెండ్స్, సో పేమెంట్ సక్సెస్ఫుల్. సో ఇది మనకు ప్రాసెస్ ఫ్రెండ్స్. సో ఒకసారి మీరు ఇలా చేసుకోవచ్చు. తర్వాత మీకు ఇలా వస్తుంది ఫ్రెండ్స్, యువర్ పేమెంట్ ఈ సక్సెస్ఫుల్, ప్లీజ్ నోట్ దట్ యువర్ ట్రాన్సాక్షన్. సో మీరు ఇది జస్ట్ దగ్గర పెట్టుకుంటే బెటర్. మీరు ఎప్పుడు ఎగ్జామ్ ఫీజు కట్టారు, డేట్ ఎప్పుడు, టైం ఎప్పుడు, ఇవన్నీ వస్తాయి. ఒకసారి మీరు గో టు ఎగ్జామ్ డాష్ బోర్డ్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఒకసారి చూస్తే దీనిలో ఇంతకు మనం చూసాం కదా, చూడండి ఇక్కడ సేమ్ కనిపిస్తుంది. డేటా సక్సెస్ అండ్ అల్గారిథమ్స్ డిజైన్. ఫస్ట్ ప్రిఫరెన్స్ వరంగల్ తెలంగాణ, సెకండ్ ప్రిఫరెన్స్ కరీంనగర్. సో ఇలా మనము దీన్ని చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు ఒకసారి రివ్యూ అండ్ ఫినిష్ దగ్గర క్లిక్ చేస్తే మనం ఇంతకుముందు ఆల్రెడీ చూసాము. సో ఇది మెయిన్గా ఈ విధంగా మనము ఎగ్జామ్ ప్రాసెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.